ఆడపిల్లల తర్వాత మళ్ళీ 4వ సంతానం కూడా ఆడ శిశువే జన్మించడంతో పోషించలేక ఓ తల్లి తన 18 రోజుల శిశువును ₹1,00,000కు విక్రయించింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో కొనుగోలు చేసిన విక్రయించిన వారిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామంలో అమానుష ఘటన జరిగింది. నిజాం సాగర్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ తన 18 రోజుల ఆడ శిశువును బీర్కూర్ మండలం దామరంచ గ్రామానికి చెందిన మహిళకు ₹1,00,000కు అమ్మింది. 4 అమ్మాయిలు పుట్టడంతో ఆడపిల్లలను పోషించలేక 4వ పాపను అమ్మినట్లు తల్లి చెప్పింది. ఈ విషయంలో 5గురిపై కేసు నమోదు చేసినట్లు సిఐ తుల శ్రీధర్ తెలిపారు. తేదీ 9/4/2026 నాడు మాకు సమాచారం అందింది. ఏమనగా ఇట్లా ఒక పాప విక్రయం జరిగింది. వాళ్ళు దామరంచలో ఉన్నారనేసి తెలియగా మేము కేసు నమోదు అంగన్వాడీ టీచర్ ఇంద్రాని కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి పాపను రెస్క్యూ చేయడం జరిగింది. ఆ పాప 23వ తేదీ మార్చి నెలలో పుట్టినట్టు తెలుస్తుంది. వాళ్ళకి 4 ఆడ సంతానమే ఉండడం వల్ల భారం అమ్ముకోవడానికి రెడీ అయ్యి అమ్ముకున్నారన్నట్టు తెలిసింది. సో మేము ఆ పాపను రెస్క్యూ చేసి ఐసిడిఎస్ వాళ్ళకు అప్పగించడం జరిగింది. కేసు నమోదు చేసి తదుపరి విషయంలో జరుగుతుంది.